నిర్వహించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వేదికలు నిర్వహించిన పెండింగ్ బిల్లులను క్రీడా ప్రాంగణం నిర్వహించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రకృతి వనంలో పనిచేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రకృతి వనంలో సర్పంచ్ల పెండింగ్ బిల్లులను రోడ్లు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల ఆత్మహత్యలను నివారించాలి. సర్పంచ్ బిల్లును ఇవ్వకుండా ప్రభుత్వం ఉండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. ప్రభుత్వం వండి వైఖరి. గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వాళ్ళు ఇక్కడ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను 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 ఇంకా ఉన్నారా? ఇంకా మేడం వాళ్ళు ఎక్కిర్రా? లోపలికి సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎంకు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతాలతోనే మేము నిరసనలు కానీ వారికి వినమించడం జరిగింది. ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచుల ఆందోళన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికీ కొంతమంది సర్పంచులు సావుకు దగ్గరలో ఉన్నారు. అప్పుల బాధ, వేధింపులు, వడ్డీలు కట్టలేక సావుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని, లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము ఇన్ని రోజులు చూసినాం, ఇక మా వల్ల కాదు. ఈ నెల 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, మేము అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతాం. అదేవిధంగా అన్ని జిల్లాలో
ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ కూడా దహనం చేస్తాం. అదే విధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏంటంటే సర్పంచ్లకు కంపల్సరీ బిల్లులు ఇప్పిస్తాము, సర్పంచ్ల పక్షాన ఉంటాం మేము అని చెప్పేసి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆ ఊసు మాత్రం ఎత్తలేదు. ఇన్ని రోజుల నుంచి మేము ఏంటంటే గ్రామాలలో ప్రతి అభివృద్ధి పనులు చేసి ట్రాక్టర్ కొనుగోలు కావచ్చు, తడిపొత్త చెడిపొత్త లేదంటే డంపింగ్ యార్డ్స్, వైకుంఠ ధామాలు ఇవన్నీ కట్టించిన తర్వాత రైతు వేదికలు ఇవన్నీ చేసి సీసీ రోడ్స్ ఇట్లాంటివన్నీ ఇంకెన్నో బిల్లు అన్ని పనులు చేసి మేము ఉన్నాం. ఇప్పటి వరకు మా సొంత డబ్బులతో ఇప్పటి ఏంటంటే మా సొంత డబ్బులతో పెట్టుకొని మేము ఖర్చు చేసినాం. అయినా కూడా గతంలో ప్రభుత్వాలు ఏంటి అపోజిషన్ లో ఉన్నప్పుడు అందరు మాకు సపోర్ట్ గానే నిలిచిరు. ఈ రోజు కరెక్ట్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే కనీసం సర్పంచ్ల ఊసే ఎత్తట్లేదు. 9 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు 8 నెలలు కంప్లీట్ అయ్యి 9 నెలలు కావస్తుంది. మేము మా పదవి అయిపోయిన తర్వాత వెంటనే చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మాకేంటంటే మేము తెచ్చుకున్న అప్పులు ఇంకా పెరిగిపోవడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిల్లులు మాకు ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. అదే విధంగా ఏంటంటే ఇన్ని రోజులు మేము సామరస్యంగా చేసినాము. ఇప్పటి వరకు కానీ ఇంకా మేము చూడదలుచుకోలేదు. ఈ 30 తారీఖు లాస్ట్ డేట్ ఇస్తున్నాము. అప్పటి వరకు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని దయచేసి మరొకసారి మీ అందరికి మా సర్పంచుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విన్నపాన్ని మన్నించండి. అలాగే మా గురించి ఆలోచించి మా పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేయాలి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను.